వైసీపీ నేత తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఊరట దక్కలేదు. నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది కోర్టు. క్వాష్ పిటిషన్లో ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేసింది. అరెస్టు గురించి ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తమ్మినేని ఇంటికి తాళాలున్నాయి. 3 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరు. తమ్మినేని కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి.